ఆచి చికెన్ మసాలా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ దక్షిణ భారతదేశంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో హైదరాబాద్ లో భారీ నిరసన నిర్వహించనుంది. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ఈ ధర్నాకు పోలీసులు అనుమతిచ్చారు. ధర్నాలో ప్రధానంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో సైతం సీజేపీ ధర్నా నిర్వహించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీ చేరుకుని నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ లో జరగనున్న ధర్నాలో అభిజిత్ పాల్గొంటారో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆ ధర్నా సక్సెస్ఫుల్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరి పోలీసుల నుంచి ఎటువంటి చర్యలు ఉన్నాయి భద్రతా పరంగా అనుకోవచ్చు? అసలు ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ ధర్నాకి అభిజిత్ వస్తారనుకోవచ్చా లేదా? రత్న, మరి కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒక యూత్ వింగ్ పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం చేసేందుకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పటికే పోలీసులకు పర్మిషన్ కోసం కూడా నిన్న అడిగారు. నిన్న వెంటనే పోలీస్ కమిషనర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది కండిషన్స్ తో, అంటే దాదాపు 200 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు కాబట్టి అంతకు లోబడి మీరు నిరసన కార్యక్రమం చేసుకోవచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని కూడా మొత్తం కూడా సీజేపీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఇందిరా పార్క్ వద్ద మరి కాసేపట్లో చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం వివిధ నగరాల్లో, దేశవ్యాప్తంగా దాదాపు 4-5 నగరాల్లో ఇప్పటికే ఈ సీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తుంది. ప్రధానంగా నీట్ లో జరిగినటువంటి తప్పిదాలు, ముఖ్యంగా యూజీకి సంబంధించినటువంటి పేపర్ లీక్ అంశం మీద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. దీని మీద వైఫల్యం చెందినట్టు సీజేపీ ప్రధానంగా దీన్ని అస్త్రంగా చేసుకుని ఆరోపణ చేసినటువంటి నేపథ్యం మనం చూసాం. కనుక దీని మీద విచారణ జరగడం, సిబిఐ ఎంక్వైరీ చేయడం, తర్వాత రేపు వచ్చే 21వ తేదీ నాడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రం చేస్తున్నటువంటి ఇట్లాంటి వైఖరి మీద తీవ్రంగా ఫైర్ అవుతుంది సీజేపీ. దీనిలో భాగంగానే మనం వరుసగా ఒక్కొక్క నగరంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెబుతుంది. దీనికి పెద్ద ఎత్తున లా స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు కానీ ఇక్కడికి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ఇప్పటికే వివిధ సంఘాల నుంచి, పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్ వస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆయన ఉదాసీన వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇదంతా జరిగిందని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి మొత్తం కూడా ధమకర్తగా వ్యవహరిస్తున్నటువంటి అభిజిత్ దీప్కే కూడా ఈ కార్యక్రమానికి వస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మనం చూసాం, అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు, అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. కానీ హైదరాబాద్ కు ఆయన వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా వేరే ముఖ్య అనుచరులను పంపించి సక్సెస్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటారని చూడాల్సిన అవసరం ఉంది. బట్ మొత్తానికైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగానే తెలుస్తుంది. వాస్తవానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్కడ కూడా రిజిస్టర్డ్ పార్టీగా లేదు. ఇతర పార్టీల లాగా ఎక్కడ కూడా ఇది అఫీషియల్ ఎలక్షన్స్ లో గతంలో పోటీ చేసిన రీసెంట్ గానే మాత్రమే ఒక ఉద్యమ సంస్థగా, ఒక పౌర హక్కుల కోసం, ఒక విద్యార్థుల సమస్యల కోసం, నిరుద్యోగుల కోసం గలమెచ్చుతున్నటువంటి ఒక సంస్థగానే ఉంది. కనుక అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున తక్కువ వ్యవధిలోనే ఇంత పెద్ద ఒక జనాల్ని ఆకట్టుకునేలాగా, యువతను ఆకట్టుకునేలాగా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఇప్పుడు హైదరాబాద్ లో ఏ రకంగా చూస్తారు, ఇక్కడ సమాజం గాని, ఇక్కడ ఉన్నటువంటి యువత గాని, ముఖ్యంగా ఇది ఇందిరా పార్క్ లో పెట్టడానికి కూడా ప్రధాన కారణం ఒకటి ఉంది. ఎందుకంటే అశోక్ నగర్ గాని, ఆర్టీసీ క్రాస్ రోడ్ కు దగ్గరగా పెద్ద ఎత్తున హాస్టల్స్ లో నిరుద్యోగులు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవారు కాదు, అదేవిధంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారు కావచ్చు, లా స్టూడెంట్స్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, పెద్ద ఎత్తున అక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని కూడా అనుకున్నారు. అందుకే అందులో భాగంగా ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ఆ ప్లేస్ ని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. కనుక ఇది ఇక్కడ ప్రధానంగా నీట్ లీకేజీలో, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల మీదనే పోరాటం చేసేందుకు వీళ్ళు పర్మిషన్ అడిగినప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు, ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, హైదరాబాద్ లో కేంద్రంగా కూడా ఇక్కడ కార్యక్రమాన్ని కూడా ఇందులో
ప్లాన్ చేసుకోవాలని కూడా ఇక్కడ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని అనుకూలంగా వాళ్ళు మార్చుకోవాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ నిరుద్యోగ సమస్య కావచ్చు, వివిధ అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి, లోకల్ సమస్యలు కూడా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నటువంటి ప్లాన్. ఎందుకంటే కేబీఆర్ పార్క్ రక్షణ అంశం మీద పెద్ద ఎత్తున గతంలో చాలా మంది అన్ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే చాలా మంది యూత్ కానీ వీళ్ళందరూ కూడా చూశారు. పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా, మూసీ నది పునరుజ్జీవం సంబంధించినటువంటి అంశం మీద కూడా కొంత ఇక్కడ అవేర్నెస్ వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని కూడా బేస్ చేసుకొని ఇందులో భాగంగానే ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నీట్ బాధితులు విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు, అదేవిధంగా లా స్టూడెంట్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఈ ఇందిరా పార్క్ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి సందేశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సభకు ప్రముఖ సామాజిక పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా హాజరయ్యే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. మొత్తానికైతే వరుసగా మనం చూస్తున్నాం, ముంబై కానీ, ఢిల్లీ కానీ, అదేవిధంగా మిగతా చాలా అన్ని నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజు హైదరాబాద్ లో సభ నిర్వహించడం అనేది పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ఉంది. ఇది నిరసనగానే ఉంది. సభకు అవకాశం ఇవ్వలేదు. కేవలం 200 మందికి అనుకున్నప్పటికీ కూడా దాదాపు 10 నుంచి 20,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంటుందన్నట్టుంటుంది. ఇది ఖచ్చితంగా పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే అవకాశం ఉంటుందా అని కూడా పోలీసులు ముందుగానే ఊహించారు. కనుక పోలీసులు కూడా అక్కడికి ఇందిరా పార్క్ వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది మేధావులు కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉంటుంది, వారికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నటువంటి ప్రధానం. ఎందుకంటే ముఖ్యంగా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎవరైతే బీజేపీకి యాంటీ ఉన్నటువంటి పక్షాలు ఎవరైతే ఉన్నారో, వామపక్ష భావజాలు ఉన్న వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అంటే నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాకపోయినప్పటికీ బయటకు వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా పొలిటికల్ లీడర్స్ వచ్చే అవకాశం ఉండదు. కేవలం దూరంగా ఉండి అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ముఖ్యంగా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి సమాచారం అయితే ఉంది. బట్ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ హైదరాబాద్ లో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఇది ఒక సంచలనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇది రాజకీయ పార్టీగా రూపాంతరం చేస్తే ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందని కూడా తేటతెల్లమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రత్న ఎస్ నరేందర్, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపైనే ఈ సీజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో అక్కడ ధర్నాలు నిర్వహించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత ఈవినింగ్ బెంగళూరు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం లేనందుకే ప్రధానంగా ఎక్కడ ఫోకస్ చేసి ధర్నాలు నిర్వహిస్తుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉంది. ఆ పార్టీకి మంచి ఓట్ షేరింగ్ ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ ఉంది. అదేవిధంగా జాతీయ పార్టీగా ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉంది. 3 పార్టీలు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా 1-2 పార్టీలు కూడా పెద్దగా గుర్తు అంటే నాన్ సీరియస్ గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది యూత్ ని బేస్ చేసుకుని, నిరుద్యోగులను బేస్ చేసుకుని, మధ్యతరగతి వాళ్ళని బేస్ చేసుకుని, హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళని బేస్ చేసుకుని ఒకవేళ ఇది పార్టీ కనుక రూపొందడం చెందితే అది తెలంగాణ మీద, తెలుగు రాష్ట్రాల మీద ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుందనేది ఈ మీటింగ్ తో తేడతెల్లమే అవకాశం ఉంటుంది. అందుకనే సౌత్ మీద ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే సౌత్ లో ఇప్పటికే మనం చూసాం, రీసెంట్ గా విజయ్ తమిళనాడులో పార్టీ పెట్టారు. తమిళనాడులో సక్సెస్ అయినటువంటి నేపథ్యం ఉంది. కొద్ది కాలంలోనే ఆయన ఇన్ని సీట్లను గెలుచుకోవడం అనేది, 108 సీట్లు గెలుచుకోవడం అనేది ఒక సంచలనంగా మారింది. అదే సమయంలో మనం చూసాం, గతంలో ఎన్టీ రామారావు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టారు, దాని తర్వాత కేసీఆర్ పెట్టారు. ఇట్లా చాలా మంది పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పెట్టినప్పటికీ కూడా చాలా టైం తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా కొద్ది కాలంలోనే పార్టీ కూడా ఇంకా రిజిస్టర్ చేసుకోక ముందుకే కేవలం ఒక ఉద్యమ సంస్థగా ఉన్నటువంటి సీజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక పార్టీగా రూపొందరిస్తే వచ్చేటువంటి 2.5 సంవత్సరాల తర్వాత అటు జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్రాల్లో కానీ ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. అందుకనే సౌత్ లో ఈ రకమైనటువంటి సమస్యలను బేస్ చేసుకొని ముందుకెళ్తే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక లీడ్ కూడా తీసుకున్నారు. ఎక్కడ కూడా మతాలను, కులాలను రెచ్చగొట్టే విధంగా ఉండవద్దు, విద్యార్థులు ఎవరు కూడా అందులో బలి కాకూడదు అన్నటువంటి. ఎందుకంటే అటు ముస్లింస్ కానీ, హిందువులు కానీ దీన్ని ఒక బూచిగా చూపి దాంట్లో ఏమకూడదు అన్నటువంటి ప్రధానంగా ఒక లైన్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఎవరు కూడా మతాలకు అతీతంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మత ఉచ్చులు కనుక జీవితే ఎట్టి పరిస్థితులు కూడా మీరు జీవితాలు నాశనం అవుతాయన్నటువంటి కాన్సెప్ట్ తో కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. కనుక గడిచిన 5-6 మీటింగ్ లో కూడా
వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాలు తీసుకున్నారు. ఇక ఓవరాల్ గా హైదరాబాద్ లో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం మీద ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం మీద కనిపిస్తుంది. ఈ రోజు కాసేపట్లో ఇందిరా పార్క్ జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు కర్ణాటకలో బెంగళూరులో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి రూట్ మ్యాప్ డిసైడ్ చేశారు. కనుక దక్షిణాది సభల మీద ప్రధానంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, రాజకీయ నాయకులు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కర్ణాటకలో మనం చూసాం, అదే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇటు తమిళనాడులో ఇప్పుడు టీవీకే పార్టీ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ సౌత్ లో ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా అంచనా. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కనుక ఇవి అందరూ కూడా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ కనుక ఒకవేళ ఈ నిరసన కార్యక్రమాలు సక్సెస్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇటు అమరావతిలో కానీ లేదా విజయవాడ విశాఖపట్నంలో కనుక ఎక్కడైనా సభ నిర్వహిస్తే అక్కడ కూడా వాళ్ళు రేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో యూత్ బేస్ చేసుకొని పార్టీ ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా కూడా ఖచ్చితంగా కూడా 40-45% దాకా కూడా ఈ 35 ఏళ్ల లోపు వాళ్ళే ఓట్ ఆఫ్ వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక వాళ్ళని బేస్ చేసుకొని పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ అనేది చాలా సీరియస్ గా డిజైన్ చేస్తున్నారు. ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ తక్కువ వ్యవధిలోనే 2 months కూడా కాలేదు ఇంత ఇంపాక్ట్ చూపిస్తారని లేదు. సోషల్ మీడియాని బేస్ చేసుకొని, ట్విట్టర్ ని బేస్ చేసుకొని, అదేవిధంగా అన్ని హ్యాండిల్స్ లో కూడా సీరియస్ గా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో జనం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పోరాడుతున్నారు, ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఇందులో కులాలు, మతాలు అనేటువంటి ఎక్కడ కూడా ఇందులో తీసుకోలేదు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాలు, జాబ్స్, అదేవిధంగా పర్యావరణం, అన్ని అంశాలను బేస్ చేసుకొని కాంగ్రెస్ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో జనాల నుంచి కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, సౌత్ మీద ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా భవిష్యత్తులో మనకు తెలియ అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర చేపట్టేటువంటి నిరసన కార్యక్రమం ద్వారా ఎంతమంది హాజరవుతారు అనేటువంటి దాని మీద భవిష్యత్తు కార్యాచరణ సౌత్ మీద, అందులో తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుందని కూడా మనం తెలిసే అవకాశం ఉంది. అయితే పోలీసుల వైపు నుంచి మాత్రం పోలీసులు భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మీద కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అబ్జర్వ్ చేస్తోంది. ముఖ్యమంత్రి కూడా దీని మీద వాకప్ చేసినట్టుగా సమాచారం ఉంది. అదే పర్మిషన్లు గతంలో మనం చూసాం, మొన్న పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సమస్య వేరు, ఇక్కడ కాంగ్రెస్ జనతా పార్టీ పెడుతున్నటువంటి నిరసన కార్యక్రమం వేరు. కనుక బీజేపీ పార్టీకి పర్మిషన్ అయితే పోలీసులు ఇచ్చారు. అందుకు అనుగుణంగానే లిమిటెడ్ మందితో నిరసన కార్యక్రమం చేసుకోవాలి, వాళ్ళ గొడవ నిలుపుకోవడానికి మాకేం అభ్యంతరం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వాళ్ళు చేసేటువంటి స్పీచ్ కానీ, వాళ్ళు అక్కడికి వచ్చేటువంటి హాజరయ్యే వ్యక్తులు కానీ, అదేవిధంగా అక్కడ చేస్తున్నటువంటి నిరసన కనుక శాంతియుతంగా జరిగితే ఎలాంటి సమస్య ఉండదు. వాళ్ళ అహింసా పద్ధతిలో జరిగితే దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అని కూడా పోలీసులు ముందుగానే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.